కర్కాటకానికి రాష్ట్రాధిపతి చంద్రుడు. చంద్రుడు వచ్చేసి మనకు అమావాస్య ఆ సమయం కాబట్టి చంద్రుడు బలహీనంగా ఉన్న రాష్ట్రాధిపతి. కాబట్టి కర్కాటకానికి భాగ్యంలో శుక్రుడు బుధుడు కాంబినేషన్ ఏదైతే ఉందో, ముఖ్యంగా అక్కడికి మనకి చూడాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులతో జాగ్రత్త ఏంటండి అని అంటే, ఇక్కడ వాళ్ళ ఆగ్రహానికి లోను కాకుండా ఉంటే మంచిది, అంతకన్నా వేరేది ఏమీ లేదు. ఎందుకంటే రాహు 9లో ఉంటే పితృశాపాలకి కారణం. అందులో శని రవులు కూడా కలిసి ఉన్నారు. ఇది కూడా పితృశాపాలకి ఒక కారణం. కానీ ఆగ్రహానికి గురి కావద్దు తల్లిదండ్రులతో. వాళ్ళు ఎంత బాగా చూసుకుంటే అంత మంచిది మీకు. నోరు మాట్లాడేటప్పుడు అదుపులో పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే రవి ద్వితీయాధిపతి సహజంగా ఎక్కడున్నాడు, ఆయన కూడా 9లో ఉన్నాడు. 9 కన్నా 10లో బాగా పనిచేస్తాడు. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోవటం అనేది కూడా వాగ్ధోరణి. బుధుడు కూడా వీళ్ళకి 12వ అధిపతి సహజంగా. ఎక్కడున్నాడు, 9లో ఉన్నాడు. అది నీచపట్టున్నాడు. అంటే మిమ్మల్ని మీరు సహజంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీకు మీరే. అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి ఇక్కడ విషయం. ఈ షష్టగ్రహ కూటం వల్ల ఉన్న 2 నెలలైనా కానీ మీరు బ్యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ 2 నెలల్లోనే ఎంత భాగ్యాన్ని మూటగట్టుకునే పుణ్యం మూట కట్టుకోవాలి, పాపాన్ని మూట కట్టుకోవద్దు. కాబట్టి ఇక్కడ పుణ్యం మూట కట్టుకునే పరిస్థితి ఏంటి అంటే, ఆల్రెడీ మీకు గ్రహస్థితిలో పుణ్యం వచ్చేసింది. కానీ మీరు దాన్ని మోసే విధానం ఏదైతే ఉంటుందో, ఆ పుణ్యాన్ని ఎలా మోయాలి, 10 మందికి మంచి జరిగే ప్రయత్నం చేయాలి మీరు. అట్లా అని చెప్పి వికార దర్పం ఉండొచ్చు, అలాంటివి ప్రయోగం చేయకుండా ఉండడం మంచిది. మాట్లాడటం కానీ, అంటే ప్రతి ఒక్కరి సమతుల్య న్యాయాన్ని మీరు ఆచరించాలి అక్కడ. అప్పుడు మీకు బాగుంటుంది. కర్కాటక రాశి వారికి సమతుల్య ఆలోచన ఎప్పుడు వీళ్ళకి పోతుందంటే, ఎప్పుడైతే రవి అక్కడే ఉన్నాడు కాబట్టి ఒక 15 రోజులు ఉంటాడు ఇంకా అక్కడే. ఆ 15 రోజుల్లో వీళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఇంకా ఐఎమ్ ద లీడర్ అనే పరిస్థితికి వస్తుంది. అన్ని రోజుల్లో ఒకటే ఉండరు కదా రాజ్యాధినేతగా, మారే అవకాశం ఉంటుంది. అందరూ ఒకటే రోజు ఒకటే విధానంగా ఉండదు, ఒక్కొక్క రోజు ఒక విధానంగా ఉంటుంది. కాబట్టి అన్ని రోజులు మనవి కావు అనుకొని మీరు వెళ్ళినట్లయితే ఆ 2 నెలలు కాళ్ళను గడిపేయచ్చు. అంటే అన్స్టేబుల్గా ఉండొచ్చు, స్టేబుల్గా ఉండొచ్చు. అది అంటే 2 నెలలు అద్భుత కాలంగా మీకు గోచరిస్తుంది. ఎప్పుడు ఇవి చూడలేరు. కానీ ఇంకో మంచి రిజల్ట్ ఏంటంటే, వీళ్ళకి వివాహ సంబంధాలు ఏవైతే చూస్తున్నారో వాళ్ళకి మంచి యోగం ఇది. పునర్వివాహాలు కానీ, వివాహాలకు కానీ, అయితే భూమికి సంబంధించిన లిటిగేషన్ వ్యవహారాలకు కానీ, మళ్ళీ ఫ్యాక్టరీలో పెట్టుకునే అవకాశాలు కానీ, ఇవన్నీ కూడా మంచి రిజల్ట్ వీళ్ళకి ఈ షష్టగ్రహ కూటం వల్ల కర్కాటకానికి. అంటే మొత్తం మీద కర్కాటకానికి 100లో 80% బాగున్న, ఒక 20% వీళ్ళు బ్యాడ్ అనేది ఏదైతే ఉంటుందో, వీళ్ళు చెడు మార్గాన్ని ఎంచుకొని చెడుగా మాట్లాడడం ప్రయత్నం చేస్తే మాత్రం ఆ ఉన్న 80% కూడా 50%ని పడిపోతుంది. మొత్తం మీద ధర్మస్థానము, మోక్షస్థానము, తర్వాత పూర్వపుణ్యస్థానమైన 9వ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి నీతి నిజాయితీతో ధర్మంతో ముందుకెళ్తే మాత్రం తప్పకుండా మంచి రిజల్టే ఉంటుంది. సమతుల్య న్యాయం ఉండాలి ఇక్కడ. అన్ని ఉన్న సమతుల్య న్యాయం అంటే అందరూ సమానమే అనే ఒక భావనతో ఉంటే అన్ని జరిగిపోతాయి. అయితే మీరు ఎట్లాంటి పరిహారాలు తీసుకోవాలంటారు, ఎట్లాంటి దానాలు చేయాలి, ఏ దేవతను ఆరాధించాలి? సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మంచిదమ్మా. ఎందుకంటే పంచమంలో వీళ్ళకి 12లో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆయన ప్రశాంత జ్ఞానాన్ని ఇస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆయన ఆరాధన చేస్తే మీకు ఆకర్షణ కలుగుతుంది, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఒకనొక స్వామి సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి కనుక మీరు ఎంతవరకు చేస్తే అంత మంచిది. సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఇంకా చేయదలుచుకున్నట్లయితే దుర్గాదేవి ఆరాధన కూడా మీకు శక్తిని ఇస్తుంది. శక్తిని అంటే అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అని మనం ఏదైతే అనుకుంటామో, అమ్మ అనుగ్రహం వల్ల ఏదైనా కించిత్ అవరోధాలు ఉన్నా అవన్నీ అమ్మగా తీసేసే అవకాశం ఉంటుంది.